నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అంకిత భావంతో పనిచేయడమే బీజేపీ ఎజెండా. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. కొత్త పేర్లతో ప్రజల్ని గందరగోళానికి గురిచేయొద్దు. రాజధానిపై సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచన. ఘనంగా కాపురాక్స్ ఉగాది పురస్కారాలు. పలు రంగాల ఉద్యోగులకు ఘన సత్కారం. బాబు జగజీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం. 119వ జయంతి సందర్భంగా ఘన నివాళులు. కష్టమంటే అండగా నిలిచే నాయకుడు జక్కంపూడి. కేఆర్జే రాజేష్ ఆధ్వర్యంలో గణేష్ జన్మదిన వేడుకలు. ఇక డీటెయిల్స్ చూస్తే, భారతీయ జనతా పార్టీ 45వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను రాజమహేంద్రవరంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయవాదమే పునాదిగా దేశాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని పురంధరేశ్వరి అన్నారు. మన సంస్కృతి, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ దేశ సేవలో నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. ఆనాటి వాజ్పేయి నుంచి నేటి ప్రధాని నరేంద్ర మోడీ వరకు వారి నిర్ణయాత్మక పాలనతో దేశాన్ని శక్తివంతం చేశారని పేర్కొన్నారు. జనసంఘ్ నుంచి ఏర్పడిన బీజేపీ ఆశయాలు, సిద్ధాంతాలను విడిచిపెట్టకుండా అంకిత భావంతో ముందుకు సాగుతూ దేశాన్ని ముందుకు నడిపిస్తోందని అన్నారు. ఏపీలో ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ సహకార సమైక్య స్ఫూర్తితో ప్రజాసేవలో దూసుకుపోతుందన్నారు. బీజేపీ మరిన్ని విజయాలు సాధించాలని, వికసిత్ భారత్ లక్ష్యం దిశగా మన ప్రయాణం బలపడాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, నర్సిపల్లి హారిక, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, మద్దిపాటి రజని, అడబాల రామకృష్ణ, ఏపీఆర్ చౌదరి, యానాపు యేసు, వీర వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ 46 వసంతాలు పూర్తి చేసుకుని 47వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. 1980వ సంవత్సరంలో జనసంఘ్ నుండి భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఒక రాజకీయ విభాగంగా ఆనాడు జనసంఘ్ నుండి భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం జరిగింది. అయితే ఈరోజు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఆనాడు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ప్రారంభించబడిందో ఆనాడు మహనీయులు చేసినటువంటి త్యాగాలు, అదేవిధంగా వారు చేసినటువంటి ఆత్మ బలిదానాన్ని గుర్తు చేసుకుంటూ ఎందరో కార్యకర్తలు ఎటువంటి లాభాపేక్ష లేకుండా, స్వలాభాపేక్ష లేకుండా, స్వార్థం లేకుండా పార్టీకి అంకిత భావంతో పనిచేసినటువంటి నేపథ్యంలో ఆ కార్యకర్తలందరినీ మరియు ఆ మహానుభావుల్ని ఒక్కసారి స్మరించుకుంటూ తిరిగి భారతీయ జనతా పార్టీ సేవకి అంకితం అవుతాము అని సంకల్పించవలసినటువంటి రోజు ఈరోజు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జనసంఘంగా ఉన్నప్పుడు కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించినప్పుడు కావచ్చు, అప్పుడు చేసినటువంటి నిర్ణయాలు దశాబ్దాలు గడిచినా కూడా వాటిని మరవకుండా నేటికి కూడా వాటినన్నిటినీ కూడా పూర్తి చేయడానికి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు గమనించాలి. ఆనాడు ఆర్టికల్ అధికరణ 370ని తొలగించి జమ్మూ కాశ్మీర్ ఏదైతే మన భారతదేశంలో అంతర్భాగం కాదేమో అనేటువంటి భావన కల్పించిందో దాన్ని తొలగించి ఇవాళ జమ్మూ కాశ్మీర్ని మన భారతదేశంలో అంతర్భాగం చేసినటువంటి విషయాన్ని గమనించాలి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడం రాష్ట్రానికి శుభసూచకమని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. వైసీపీ నాయకులు ఇంకా కొత్త పేర్లు సృష్టించి గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. స్థానిక వైఎంవీఏ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజధాని లేని రాష్ట్రంగా మార్చి సర్వనాశనం చేసిన గత పాలకులు అమరావతి పేరుకు చట్టబద్ధత కల్పిస్తే తాము దాన్ని మార్చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బిల్లుకి రిజల్యూషన్కి తేడా తెలియని నాయకులు రాష్ట్రంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇంకా కుల మతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నించడం దారుణమన్నారు. గడిచిన ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీ మేరకు
టూరిజం స్పోర్ట్స్ హబ్గా మార్చే పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రివర్ ఫ్రంట్ 2 నెలల్లో పూర్తవుతుందన్నారు. మే నెలలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందన్నారు. అధికారంలో ఎవరున్నా ఊరు శాశ్వతమని, అందుకే శాశ్వత స్థాయిలో నిలిచేలా పనులు చేపడుతున్నట్టు వివరించారు. సమావేశంలో సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కోడిపూడి సత్యబాబు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, ఛాంబర్ అధ్యక్షుడు తవ్వారాజా, కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, కాశీ నవీన్ కుమార్, వర్రి శ్రీనివాస్, ఎన్నమూరి దీపు, కొయ్యల రమణ, కోసూరి చండీప్రియ, కడలి రామకృష్ణ, ఉప్పలూరి జానకరామయ్య, నిమ్మలపూడి గోవింద్, బుడ్డిగ రవి, కంటిపూడి శ్రీనివాస్, బండారు శ్రీను, పెంటపాటి సుభాష్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో గన్నం అంటే ఇన్ని మీములు వచ్చేసరికి ఏ పేరు శాశ్వతం మనకు అర్థం కావట్లా. మా వాళ్ళు అంటున్నారు ఏ ఉభయ గోదావరి జిల్లాలు అంటే అంత లోకువా, ఓ పని చేయమనండి, కాకినాడలో కా, జగ్గంపేటలో జా, కాజా, అలాగా ఇంకా ఒకటి కాదు. ఆయన అలా అనుకుంటే ఆయన కింద ఉన్న వాళ్ళు పరమసం ఉంటారు. వాళ్ళకి తెలుస్తుందో తెలియట్లేదో దీన్ని సమర్థించుకొని మాట్లాడుతున్నారు అని అంటే 30 MLD తోటి వాటర్ని ప్యూరిఫై చేసి ఇంకొక ఓవర్ హెడ్ ట్యాంక్ బర్మా కాలనీ దగ్గర ప్లేస్ ఉంది, అక్కడ కట్టుకొని క్వారీ ప్రాంతంలో ఉన్న 5 వార్డులకి ఉదయం సాయంత్రం గంట తగ్గకుండా నీరిచ్చే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇది చేస్తున్నామన్నట్లా 95 కోట్లు కూడా టెండర్లు పూర్తయిపోయినాయి, కాంట్రాక్టర్ రెడీగా ఉన్నారు, డిజైన్స్ కాస్త చెక్ చేసుకుంటున్నారు, అది కూడా మేలోనే ప్రారంభం. 2 సంవత్సరాలు అంటున్నాడు, కాదు సంవత్సరాల్లో నాకు పూర్తి చేసి ఇవ్వాలని చెప్పడం జరిగింది. కాపురాక్స్ 10వ వార్షికోత్సవం ఉగాది సందర్భంగా స్థానిక మోరంపూడిలో ఉన్న బీఆర్కే గార్డెన్స్లో పలు శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు కాపురాక్స్ జిల్లా అడ్మిన్ చక్రినాయుడు పడాల, కోఆర్డినేటర్ సలాది సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర నాయకుడు కంబాల శ్రీనివాసరావు, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ గంటా స్వరూప, కాపు ప్రముఖులు పంతం కొండలరావు, రంకిరెడ్డి సుబ్బరాజు, రామనీడు, మురళీమోహన్, బూర్లపూడి క్రాంతి, సందెపు శ్రీనివాస్, దొండపాటి సత్యంబాబు, అయ్యల గోపి, మానే దొరబాబు, అల్లు శేషనారాయణ, ఒక్కపాటి మురళి, వడ్డీ మురళి తదితరులు హాజరయ్యారు. వారి చేతుల మీదుగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాపు సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులను దుస్సాలువా జ్ఞాపికతో సత్కరించి అభినందించారు. కంబాల మాట్లాడుతూ కాపు సామాజిక వర్గంలో పుట్టడాన్ని గర్వంగా భావిస్తున్నానని, కాపులు అంటే దేశానికి రాష్ట్రానికి రక్షక దళంగా పనిచేయాలన్నారు. పడాల చక్రనాయుడు మాట్లాడుతూ ప్రతి ఏటా ఉగాది పురస్కారాలు అందజేసి కాపు ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తున్నా వారిని గౌరవించుకుంటున్నామని అన్నారు. జక్కంపూడి అర్జున్, అడప అనిల్, కాపురాక్స్ నిర్వాహకులు పెద్దిరెడ్డి మణికంగ, గోసంశెట్టి కృష్ణమోహన్, అవినాష్ నాయుడు, మురళి, హరికృష్ణ, హేమంత్, వంశీ, సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు. కాపురాక్స్ వాళ్ళ ఏదైతే ఈ 10వ వార్షికోత్సవం ఉందో దానికి ప్రత్యేకించి ఆహ్వానించారు మన సుబ్రహ్మణ్యం గారు, అలాగే చక్రినాయుడు గారు. వారి ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. నేను ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకనంటే ఇప్పుడు దాకా వివిధ రాజకీయాలకు సంబంధించిన వాతావరణంలోని ఆధ్యాత్మిక సౌరభంలోని ఉంటూ నేను ఏదైతే కాపు కులంలో జన్మించానో ఆ జన్మకి ఈరోజు నాకు చాలా సంతోషంగా అనిపించే రోజు. చాలామంది పెద్దవాళ్ళు కలిశారు. నేను ముఖ్యంగా ఈరోజు నేను వస్తూ కారులో వస్తూ అసలు ఈ కాపులు అనేది ఎలాంటిది అని చెప్పి నేను గూగుల్లో ట్రై చేస్తే రక్షక దళం అని చెప్పి నాకు కనిపించింది. చాలా సంతోషం అనిపించింది. ఈ రక్షక దళంలో ముందుగా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, సనాతన ధర్మాన్ని కాపాడుతున్న పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎంతోమంది మన ముందు నడుస్తూ, ఎంతోమంది చాలామంది గొప్ప పెద్దలు కూడా మనకు వంగవీటి మోహన్ రంగా లాంటి మా పెద్దలందరూ కూడా ఎంతో ఈ సమాజానికి సేవలు చేసి ఈ సమాజం యొక్క అభివృద్ధికి ఎంతో చేశారు. నేను కూడా ఒకసారి
పేరు చక్రి నాయుడు పడాల. నేను కాప్రాక్స్ తూర్పుగోదావరి జిల్లా అడ్మిన్ని. మేము కాప్రాక్స్ పేరు మీద మా కమ్యూనిటీలో ఎవరైతే మంచి మంచి కార్యక్రమం స్థానిక జాంపేట చర్చి గేట్ వద్ద మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, బహుజనులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ సమాజంలో అసమానతలను ఎదుర్కొంటూ ఎదిగిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన కృషిని ఆదర్శంగా తీసుకొని సమాన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ జీవితం, ఆయన తీసుకున్న నిర్ణయాలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి దోహదపడ్డాయని, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి అని అన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ దేశం గర్వించతగ్గ గొప్ప నాయకుల్లో బాబు జగజ్జీవన్ రామ్ ఒకరని పేర్కొన్నారు. దేశానికి సంక్షోభ సమయాల్లో ఆయన ఇచ్చిన మార్గదర్శక ఎంతో ఉపయోగపడిందని, ఆయన సేవలను తరతరాలకు తెలియజేయడం మన బాధ్యత అని అన్నారు. జాయింట్ కలెక్టర్ వై మేఘేశ్వరు, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ఎం సందీప్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సామాజిక సంస్థల ప్రతినిధులు, బహుజన సంఘాల నాయకులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశ స్వాతంత్ర సమరయోధుడు, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇండియాస్ లీడర్స్ ఈ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలు మనం ఈరోజు రాష్ట్ర వేడుకలుగా మనం జరుపుకుంటున్నాము. ఆయన మన భారతదేశానికి లేబర్ మినిస్టర్గా, తర్వాత యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్గా గ్రీన్ రెవల్యూషన్ టైంలో, అదేవిధంగా 1971 వారపు డిఫెన్స్ మినిస్టర్గా కూడా పనిచేశారు. ఇదే కాకుండా ఆయన బీహార్లో పుట్టడము, ఆయన చైల్డ్హుడ్ అంతా కూడా చాలా డిస్క్రిమినేషన్ ఫేస్ చేయడం జరిగింది. ఆయన్ని ఎన్నో సామాజిక అన్యాయాలను తట్టుకుని, దాన్ని ఎదుర్కొని, దాన్ని ఫైట్ చేసి ఆయన జీవిత సందేశాన్ని ఆయన స్ట్రగుల్ ద్వారా, ఆయన ఎడ్యుకేషన్కి ఇచ్చే విలువల ద్వారా మనందరికీ చూపించారు. ఆయన జీవితం నుంచి మనం అందరం ఈరోజు కేవలం విగ్రహానికి దండ వేయడంతో పాటు, ఫోటోకి దండ వేయడంతో పాటు, ఆయన సమాజంలో ఉన్న అన్యాయాలందరినీ ఎలా ఎదుర్కొన్నారు, ఎలా ఫైట్ చేశారు. సమాజంలో అసమానతల్ని తొలగించడానికి కృషి చేయాలి, అదే అసలైన నివాళని ఈ సందర్భంగా తెలియచేస్తూ, కూటమి ప్రభుత్వం బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తూ ఉంది, కట్టుబడి ఉంది. మా యొక్క పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావు గారు, బాబు జగజ్జీవన్ రామ్ గారు కలిసి ఉన్న వీడియో ఎప్పుడు కూడా మాకు వస్తూ ఉంటుంది. ఇద్దరు కూడా కార్యకర్తలకు, అభిమానులకు కష్టం వస్తే అండగా నిలబడే నాయకుడు జక్కంపూడి గణేష్ అని మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. వైసీపీ నాయకులు కేఆర్జే రాజేష్ మిత్ర బృందం ఆధ్వర్యంలో జక్కంపూడి గణేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్డులోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయ సమీపంలో ఉన్న కురుక్షేత్ర అపార్ట్మెంట్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. జక్కంపూడి గణేష్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కటౌట్కి భారీ గజమాలను వేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి శుభాకాంక్షలు తెలిపారు. వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకొని జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ ప్రజల సమస్యల కోసం ప్రతిక్షణం పనిచేస్తున్నారన్నారు. తండ్రి బాటలోనే పోరాటానికి మారుపేరుగా గణేష్ నిలిచారని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు జక్కంపూడి గణేష్ అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు. వైసీపీ మాజీ నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొందేసి శ్రీనివాసులు రెడ్డి, మాజీ కార్పొరేటర్లు మింది నాగేంద్ర, బొంత శ్రీహరి, మానే దొరబాబు, నాయకులు నీలి ఆనంద్, తగరం సోము, కందకం శ్రీను, అడప అనిల్, ముద్దాల అను, పిల్లా బాబీ, అడప రాజు, పెండా రాజేష్, ముప్పన శ్రీనివాస్, కోడికోట సత్యబాబు, డబ్బింగ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని జన్మదిన వేడుకలు జక్కంపూడి గణేష్ గొప్పగా జరుపుకోవాలని, మీరందరూ ఏదైతే తనని కోరుకుంటున్నారో ఆ స్థాయికి ఎదగాలని నేను కూడా కోరుకుంటున్నాను. మీరు కోరుకునే కోరికనే నేను కూడా కోరుకుంటున్నాను. ఆ స్థాయికి ఎదగాలని
ఇక మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి రాజా జక్కంపూడి గణేష్ వేరు కాదు. అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలంటే గణేష్ రాజాలా ఉండాలని వాళ్ళ రాష్ట్రం అంతా కూడా చూసేటువంటి పరిస్థితి ఉంది. ఆ ఆత్మ కాదు, అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలండి, ఆత్మ పరమాత్మ అంటే మళ్ళీ మందది. సో అన్నదమ్ములు ఎలా ఉండాలి అనుకున్నప్పుడు రాజా గణేష్ చూసి నేర్చుకోవాలని మిగతా సమాజం అనుకునేటువంటి స్థితి ఉంది. రోజు కింద అంతేకాకుండా గణేష్ బర్త్డే అనేది క్యాలెండర్ లో ఉండదేమో కానీ రాజమండ్రి యువత అందరి గుండెల్లో కూడా గణేష్ బర్త్డే ఉంటుంది. క్యాలెండర్ లో లేకుండా చేసుకునే బర్త్డే ఏదైనా ఉంటే అది మన గణేష్ డే. జగ్గంపూడి గణేష్ గారి పుట్టినరోజుకి మేమంతా కూడా ఆయన పిలుపుకి ఏదన్నా సరే ప్రజల్లో కానీ ఆయన చేసే మంచి పనిలో కానీ కూటమి ప్రభుత్వ కృషితో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం అత్యున్నత ప్రమాణాలతో జరుగుతోందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శాటిలైట్ సిటీలో మన రాజధాని మన అమరావతి కార్యక్రమంలో గోరంట్ల పాల్గొని ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించి కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో రాష్ట్రమంతటా ప్రజలందరూ స్వచ్ఛందంగా వేడుకలు జరుపుకుంటున్నారని, భారతదేశం గర్వించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్స్యేటి ప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, గ్రామ కమిటీ అధ్యక్షుడు నిచ్చెనకొల్ల సత్యబాబు, ఎంఎస్ఆర్ శ్రీను, బైరెడ్డి సరోజిని, పెంకే కోటేశ్వరరావు, మందపల్లి నూకరత్నం, తను బుద్ధి సుబ్బయ్య, గెద్దాడ కృష్ణ, ర్యాలీ సత్యరాజు, మజ్జి కనకారావు, గాడి నూకరాజు, కొప్పిశెట్టి బేబీ, లంకా లక్ష్మి, బ్రహ్మం, కిషోర్, బీజేపీ నాయకులు మన్యం శ్రీను, మజ్జి సాయి, జనసేన సునీల్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక లాలా చెరువు రోడ్ సుబ్బారావు నగర్లో ఉన్న క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఈస్టర్ పునరుత్థాన పండుగ వేడుకలు జరిగాయి. జాన్ వెస్లీ భారీ ఎత్తున తరలివచ్చిన క్రైస్తవులకు ఈస్టర్ పండుగ ప్రాధాన్యతను వివరించి క్రీస్తు సందేశాన్ని అందించారు. క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహిమ స్వరూపుడైన యేసు ప్రభువు ప్రజల సమస్యలు కడతీర్చడానికి గుడ్ ఫ్రైడే రోజున సిలువ వేయబడ్డారని, ఆయన తిరిగి మళ్ళీ సజీవుడై ఈ లోకానికి వచ్చిన సందర్భంగా ఈస్టర్ పండుగను జరుపుకుంటున్నామన్నారు. యేసు ప్రభువు మహిమ కార్యాలు ఆయన చూపిన మార్గంలో పయనించడం ద్వారా క్రైస్తవులు ముందుకు సాగాలన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో భారతదేశ క్షేమం కోసం ప్రార్థనలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ శాంతి మార్గంలో పయనించేలా ఆ యేసు ప్రభువు దీవెనలు అందిస్తారని తెలిపారు. యేసు ప్రభువు సజీవుడైన దేవుడని, క్రీస్తు మార్గంలోనే ప్రజలకు శాంతి సమాధానం లభిస్తాయన్నారు. భారతీయులందరూ సంతోషంగా ఉండాలని, దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపిస్తారని పేర్కొన్నారు. జోసెఫ్ విజయ్ కుమార్, బ్లెస్సీ, వెస్లీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పండుగ జరుపుకుంటున్నారు క్రైస్తవులంతా కూడా. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆ శుభ సందర్భాన్ని అందరూ జ్ఞాపకం చేసుకున్నాం. ఇది ఒక చారిత్రాత్మకమైన ఘటన. యేసు ప్రభు ఖాళీ సమాధి ఇప్పటికీ యెరూషలేములో ఉంది. ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడనే సందేశం అక్కడ ఉంటుంది. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి ప్రేక్షకులందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాం. యేసు ప్రభు వారు సజీవుడైన దేవుడు కనుక మీ అందరి జీవితాల్లో మేలు చేయాలని, మీరేదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలు దేవుడు నెరవేర్చాలని, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మీకు శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ప్రభు కృప మీకు తోడై ఉన్నది గాక. అట్ ది సేమ్ టైం భారతదేశ క్షేమం కోసం మరి ప్రస్తుతం యుద్ధ వాతావరణం ప్రపంచంలో ఉంది. అయితే భారతదేశం క్షేమంగా ఉండాలని, భారతీయులందరూ సంతోషంతో సమాధానంతో ఉండాలని
ఈ యుద్ధ వాతావరణపు ఆ ప్రభావం మన దేశం మీద పడకుండా ఉండాలని క్రైస్తవ సంఘాలన్నీ ప్రార్థన చేస్తున్నారు. దేవుని సేవకులుగా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. వన్స్ అగైన్ we wish you a very happy Easter and Resurrection Sunday. తన భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం 10 లక్షలతో 49వ డివిజన్ సుబ్బారావు నగర్లో గత ఏడాది స్థానిక ప్రజల కోసం ఒక భవన నిర్మాణం చేపట్టి దానికి బాబు జగజ్జీవన్ రామ్ వారి స్మారక భవనంగా నామకరణం చేయటం జరిగిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గుర్తు చేశారు. స్థానిక 49వ డివిజన్ సుబ్బారావు నగర్లో డివిజన్ ఇన్ఛార్జ్ దుత్తారపు గంగాధర్ ఆధ్వర్యంలో జరిగిన బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే ప్రాంతంలో గతంలో చాలామంది నాయకులు తిరిగారని, అయితే స్థానిక ప్రజల కోసం ఇక్కడ ఒక భవనం నిర్మించాలన్న ఆలోచన రాలేదని అన్నారు. ఆ విషయాన్ని తాము గుర్తించి భవనం నిర్మించి దానికి తమ పేరు కాకుండా అందరికీ ఆదర్శనీయులైన బాబు జగజ్జీవన్ రామ్ వారి పేరు పెట్టడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తామన్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ సీనియర్ కార్యకర్త కోరుమిల్లి కాసులమ్మను పరామర్శించి ధైర్యం చెప్పారు. తన భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయాన్ని అందించారు. వారు చదువుకుంటున్నారు, ప్రపంచాన్ని మొత్తం వాళ్ళ ఫోన్లో చూస్తా ఉన్నారు. మీరు కులాల మధ్యన చిచ్చులు పెట్టి, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి మా మీద రాజకీయం చేయాలంటే అవ్వదు. ఎందుకంటే రాజకీయంగా క్వారీ ప్రాంతంలో ఉన్నంత చైతన్యం మరి ఎక్కడా లేదు. చెప్పరుగా నేను కోరేది ఒక్కటే, రాజకీయ నాయకుడు అంటే పదవులు పొందినవాడు నాయకుడు అవ్వడు. పదవులు పొందినవాడు రాజకీయ నాయకుడు అవ్వడు. ఒక లేబర్ మినిస్టర్ గా చేస్తున్నారు, ఉప ప్రధానిగా చేస్తున్నారు, రక్షణ శాఖగా చేస్తున్నారు బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఈరోజు అన్ని శాఖలు చేసిన వాళ్ళు భారతదేశంలో అనేకమైన వ్యక్తులు ఉన్నారు. ఈయన్ని ఎందుకు మనం కొనియాడుతున్నామంటే, పదవులు పొందినవాడు నాయకుడు అవ్వడు. జాతిలోని ఏదైతే అసమానతలు తొలగించి వాళ్ళ జీవితంలోని మార్పులు తీసుకొచ్చిన వాడు నాయకుడు అవుతాడు. స్థానిక 31వ డివిజన్లో వైసీపీ ఇన్ఛార్జ్ కాటం ప్రియాంక, వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి కాటం రజనీకాంత్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి జరిగింది. ఆదర్శ నేత జగజ్జీవన్ రామ్ అని వైసీపీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కొనియాడారు. ఈ కార్యక్రమానికి పార్లమెంటరీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వాసంశెట్టి గంగాధర్, దాసి వెంకట్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మేడపాటి షర్మిలారెడ్డి, వాసంశెట్టి గంగాధర్, తిరగటి దుర్గా, సప్ప ఆదినారాయణ, కాటం ప్రియాంక, కాటం రజనీకాంత్, బిల్డర్ చిన్న, ఒట్టికోటి కృష్ణవేణి తదితరులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గూడూరి మాట్లాడుతూ, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ దేశ ఉప ప్రధానిగా, రైల్వే, వ్యవసాయ శాఖ కేంద్ర మంత్రులుగాను ఎన్నో పదవులు చేసి ఆ పదవులకే వన్నె తెచ్చే విధంగా దేశానికి సేవలందించారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాది శంకర్, వంకాయల సత్యబాబు, సంజయ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. జగజ్జీవన్ రామ్ గారి 118వ పుట్టినరోజున ఈరోజు 31వ వార్డులో కాటం ప్రియాంక అండ్ రజనీకాంత్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. జగజ్జీవన్ రామ్ గారు 1808లో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి బనారస్ హిందూ యూనివర్సిటీలోను, కలకత్తా యూనివర్సిటీలోను చదివి అత్యున్నత విద్యను అభ్యసించి అనేక రికార్డులు నెలకొల్పిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. 30 ఏళ్ల పాటు కేబినెట్ మంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తి దేశంలో ఎవరన్నా ఉన్నారు అంటే అది జగజ్జీవన్ రామ్ గారు మాత్రమే. ఆయన వ్యవసాయ మంత్రిగా చేసి అనేక యూనివర్సిటీలో స్నాతకోత్సవాల్లో ప్రసంగిస్తూ ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని దేశం అంతా కూడా విస్తరింపజేసిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. అదేవిధంగా ఆయన రైల్వే శాఖలో ఉండగా ఈ ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల్ని అమలుపరిచిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా 118వ జయంతి సందర్భంగా
మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఇంత అంగరంగ వైభవంగా జయంతి వేడుకలు మరి జరుపుతున్న రజనీకాంత్ గారికి, అదేవిధంగా ప్రియాంక గారికి హృదయపూర్వక మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులకి మీరు చేసిన గూడూరు శ్రీ మరి బాబు జగజీవన్ రావు గారు పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై రోజురోజుకు పెరుగుతున్న దాడులు, అన్యాయాలకు వ్యతిరేకంగా రాష్ట్ర మాల మహానాడు యువజన అధ్యక్షుడు ఆర్ఏ రాము ఆధ్వర్యంలో కొంతుమూరు అంబేద్కర్ జంక్షన్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో ఆర్ఏ రాము మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు, దళితులపై దాడులు వంటి సమస్యలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దళితులపై ఇలానే దాడులు కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ధర్నాలు నిర్వహిస్తామని, న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని ఘాటుగా హెచ్చరించారు. రాజమండ్రి రూరల్ దళిత నాయకులు తుమ్మల తాతారావు, తాడేపల్లి నాగరాజు, పిల్లి సూర్యారావు, జక్కల పాండవులు, చావాల అరుణ్, ఉల్లంగి నవీన్, తాడేపల్లి నరేష్, రాజనగరం నియోజకవర్గం సీనియర్ దళిత నాయకులు నక్కా రాంబాబు, పిట్టా కృష్ణ, జిల్లా దళిత నాయకులు విజ్జిన మధు, గుమ్మడి శివ, అల్లు జయరాజ్, మడికి ప్రసన్న, గొంతు లక్ష్మణ్, కన్నెం శ్రీను, కొల్లపు రాంబాబు, ధార ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏంటంటే దళితుల మీద దాడులు ఎక్కడ పడితే అక్కడ ఇచ్చలుగా జరుగుతున్నాయి. ఈ దాడిని ఖండించాలని చెప్పేసి ప్రభుత్వం దళితులకి రక్షణ కల్పించాలని చెప్పేసి మా డిమాండు. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా దళితుల్ని చాలా చిన్నచూపు చూస్తూ చాలా దాడులు చేస్తున్నారు. దీన్ని మేము ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాం. మమ్మల్ని దాడి చేసిన వాళ్ళ మీద వెంటనే కేసులు కట్టి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా డిమాండు. తీసుకునే పక్షంలో రాష్ట్ర లెవెల్లో మేము ఉద్యమిస్తామని చెప్పేసి సందర్భాన్ని తెలియజేసుకున్నాను. మాల మహానాడు రాష్ట్ర యోజనకి చెందిన పేరు ఆర్ఏ రాము. అలాగే మా దళిత సోదరులు అందరూ ఉన్నారు. మన రాంబాబు గారు, మన తాడేపల్లి నాగరాజు గారు, శివ గారు, మన విజ్జిన మధు గారు, అందరూ దళిత నాయకులు అందరూ ఆధ్వర్యంలో మాకు జరుగుతున్న దాడుల్ని నిరసనగా మేము ప్రభుత్వానికి వినిపించుకుంటాకే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగానే తెలియజేసుకుంటున్నాను. కులం మీద స్థానిక విద్యుత్ కాలనీ 5వ వీధిలో ఉన్న లిటిల్ సిల్వర్ ఓక్స్ ప్లే స్కూల్ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ వార్షికోత్సవ వేడుకలు స్థానిక దానవాయిపేటలో ఉన్న రియో ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరై సందడి చేశారు. చిన్న వయసు నుంచే మంచి మానవతా విలువలతో చిన్నారులను తీర్చిదిద్ది సమాజానికి అందించడమే ప్రధాన కర్తవ్యంగా జయ, షర్మిళ సిల్వర్ ఓక్స్ ప్లే స్కూల్ను నిర్వహించడం అభినందనీయమని డైరెక్టర్ అనురాధ, జీజీయూ అసోసియేట్ ప్రొఫెసర్ జి గోపాలకృష్ణ పేర్కొన్నారు. చిన్నారుల గ్రాడ్యుయేషన్ డే వార్షికోత్సవ వేడుకల్లో తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తూ అందరినీ అలరించారు. ముఖ్య అతిథులు అనురాధ, గోపాలకృష్ణ చేతుల మీదుగా ఎల్కేజీ చిన్నారులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. వారితో పాటు పాఠశాల నిర్వాహకులు జయ, షర్మిళ మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యతో పాటు ఆటలు, పాటలు ఉత్సాహంగా పాల్గొని వారి మానసిక వికాసాన్ని పెంపొందించుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. తనకు సహాయ సహకారాలు అందిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రినాథ్, ఇతర ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. యంగర్ జనరేషన్ పిల్లలు ఎంటర్ప్రెన్యూర్ అయ్యి చక్కగా కొత్తగా ప్లే స్కూళ్ళు మంచి వాల్యూస్ తోటి పిల్లల్ని పెద్ద చేద్దామనే సంకల్పంతో ఇద్దరు పిల్లలు కలిసి స్కూల్ని ప్రారంభించడం జరిగిందండి. జయ అండ్ షర్మిల. రియల్లీ వాళ్ళకి పేరెంట్స్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. ఇలాగే ఇంకొంచెం మంచిగా అంటే పిల్లల్ని వాల్యూస్తో పాటు యాక్టివిటీస్తో పాటు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్లో కూడా ఇన్వాల్వ్ చేస్తూ బాగా జరపాలని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. నా పేరు అనురాధ అండి. నేను టీచర్ ట్రైనర్ని, మయూఖా స్కిల్ సెంటర్ డైరెక్టర్. నేను వచ్చేసి లిటిల్ సిల్వర్ ఓక్స్ అండి. ఇది ఒక మంచి సంకల్పంతో స్టార్ట్ చేయడం జరిగింది. లైక్ చిన్నపిల్లల స్కూల్ అని అనుకోవచ్చు, కానీ ఇది యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండి. ఫుల్లీ పేరెంట్స్ సపోర్ట్తో టిల్ నౌ అంతా బాగా జరుగుతుంది. ఇక ముందు కూడా బాగా జరగాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. చేసామండి మేము 2024 మేలో స్టార్ట్ చేసాము. సో వీఆర్ జాయిన్ 2 years అవుతుంది మా స్కూల్ స్టార్ట్ చేసి. సో పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఆ స్టాండర్డ్తో మేము స్టార్ట్ చేసిన జరిగింది. వీ బోత్ ఆర్ ఫ్రెండ్స్. సో మేము అలా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 2 years అయిపోయింది. గ్రాడ్యుయేషన్ కమ్ యాన్యువల్ డే, గ్రాడ్యుయేషన్ డే కమ్ అంటే ఈ ఇయర్ మాకు యూకేజీ స్టూడెంట్ పాస్డ్ అవుట్ అవుతున్నారు. సో మేము గ్రాడ్యుయేషన్ కమ్
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరంగా నిలుస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సోమవారం వైఎంవిఏ హాల్లో 20 మంది లబ్ధిదారులకు చెక్కులు, మరొక 2కి వైద్య నిమిత్తం ఎల్ఓసీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు సిటీ నియోజకవర్గంలో 532 మందికి 4,68,48,250 రూపాయలు ఆర్థిక సహాయం అందించామన్నారు. ఇప్పుడు 20 మందికి చెక్కులు, 2 ఎల్ఓసీలతో కలిపి 32,01,762 రూపాయలు ఇచ్చామన్నారు. ఇంకా 150 ఫైల్స్ ప్రాసెస్లో ఉన్నాయన్నారు. వాటిని కూడా త్వరలోనే మంజూరు చేయించి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయం అందించి అండగా నిలబడుతున్నామన్నారు. ఆయన వెంట సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడిపూడి సత్యబాబు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాస్, ఇన్నమూరి దీపు తదితరులు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఈ రోజున 20 చెక్కులు మరియు 2 ఎల్ఓసీలు విలువ 32,01,762. 20 చెక్కులు, 2 ఎల్ఓసీలు విలువ 32,01,762 రూపీస్. ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో 532 మందికి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి కూటమి ప్రభుత్వం అందించడం జరిగింది. 532 మందికి ఇచ్చింది ఈ రోజుది కూడా కలిపి మొత్తంగా 4,68,40,255 రూపాయలు. 532 మందికి రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించిన సాయం 4,68,40,255 రూపీస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.